ప్రారంభిద్దాం. ప్రస్తుతానికి మనం కొండాపూర్ ఏరియాలో ఉన్నాము. మరి ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏ పార్టీని ప్రజలు ఎన్నుకుని జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళు ఏ పార్టీని పట్టం కట్టబోతున్నారో వాళ్ళ మాటల్లోనే అనిపిస్తున్నాం. భయ్యా आपका नाम क्या है? मेरा नाम मोहम्मद फारूक है। भैया अभी जीएचएमसी इलेक्शन आ रहे हैं ना, तो कौन सा पार्टी को आप वोट डालना चाहते हैं? कौन सा पार्टी आए तो रूलिंग में बेहतरीन रहता बोलता टीआरएस पार्टी మీ పేరేంటి? మొహమ్మద్ సలావుద్దీన్. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ అధికారానికి వస్తే జిహెచ్ఎంసీ పరిధిలో మీకు లాభాలు చేకూరుస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా? డేవిడ్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచిగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? బీజేపీయా, కాంగ్రెస్, మన టీఆర్ఎస్? బ్రో, వాట్ ఈజ్ యువర్ నేమ్? శ్రీనివాస్. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్. మోహన్ తేజ, నైస్ నేమ్. మోహన్ తేజ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. చిన్న కారణం చెప్పండి. టీఆర్ఎస్ వచ్చింది కానీ అచ్చా, టీఆర్ఎస్ తప్ప వేరే ఏమి ఉండదు. ఓకే. బీజేపీకి ఒక ఛాయిస్ ఇస్తే వాళ్ళు చేసి చూపిస్తారని. ఓకే, ఈసారి మీరు బీజేపీకి ఛాన్స్ ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరేంది? లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి అన్న, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? కాంగ్రెస్, బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. పురుషోత్తం గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని మీరు గెలిపిస్తామనుకుంటున్నారు? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? టీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటు వేస్తున్నారు. సుధీర్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే నగరం అభివృద్ధి చెందుతుందని, అలాగే ప్రజల సమస్యలు బాగా తీరుతాయని మీరు అనుకుంటున్నారు? బీజేపీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. సో మీ ఓటు బీజేపీకి వేస్తున్నారు. ఓకే, థ్యాంక్ यू वेरी मच. आपका नाम क्या है? आई एम निखिल सिंह। अच्छा, अभी जीएचएमसी इलेक्शन आने वाला है बहुत जल्दी, तो आप कौन सा पार्टी को मदद करते हैं और कौन सा पार्टी को आप वोट देना चाहते हैं? बीजेपी वांट टू गिव. ओके, థ్యాంక్ యూ. రవి గారు, మీరు ఎవరికి? అబీబ్. మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు? టీఆర్ఎస్కి గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ పింఛన్ ఇస్తుండు. ఓకే. ఇంతకుముందు పింఛన్ గురించి తిరిగేవాళ్ళం. ఓకే, ఇప్పుడు హ్యాండిక్యాప్ ఓకే, పింఛన్ వస్తుంది. ఓకే, మేము ఓటు టీఆర్ఎస్కి వేస్తాం సార్. थैंक यू वेरी मच अंडी. अच्छा, अभी जीएचएमसी इलेक्शंस आने वाले हैं, तो आप कौन सा पार्टी रूलिंग में आए तो अच्छा रहता बोल सोचते? टीआरएस, बीजेपी या कांग्रेस? ఎంఐఎం. జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో వస్తున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అంటున్నారు? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీనా? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అంటున్నారు. టీఆర్ఎస్కి మీరు ఉంటే మీ పేరేంటి? अच्छा, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారా? ఓకే, థ్యాంక్ యూ. పేరేంటమ్మా? అభిషేక్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఏరియా బాగుపడుతుంది, కొండాపూర్ ఏరియా అని మీరు అడుగుతుంటారు? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అంటున్నారా? మీరు టీఆర్ఎస్కి ఓటేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. తమ్ముడు, నీ పేరేంటి? సంపత్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ రూలింగ్లోకి వస్తే మంచిది అనుకుంటున్నాను? కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే, సరే. మీ పేరేంటండి? సునీత గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ కొండాపూర్ ఏరియా వైజ్గా బాగుంటుందని మీరు అనుకుంటారు? ఈ డివిజన్ వైజ్గా బీజేపీకి మీరు ఓటేస్తారన్నమాట. కరుణాకర్ అన్న, ఈ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రూలింగ్లో ఉంది కదా, ఎలక్షన్స్ వచ్చాయి మనకి ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు. సో ఇప్పుడు ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? టీఆర్ఎస్ వస్తే బాగుంటుందా, వేరే ఏదైనా పార్టీ వస్తే బాగుంటుందా? ఈ డివిజన్ పరంగా అభిప్రాయం ఏంటంటే టీఆర్ఎస్ తప్ప వేరే ఏది వచ్చినా బెస్ట్ అనిపిస్తుంది. వేరే ఏది వచ్చినా బెస్ట్ అంటే ఏది వచ్చంటే అదర్ ఇప్పుడు కాంగ్రెస్ లేదు. ఓకే, నేను ఉందంటే బీజేపీ. ఓకే, బీజేపీ. సో ఆల్టర్నేటివ్ ఇప్పుడు బీజేపీకి మీరు ఓటేస్తారు. ఐ ఓట్ గోస్ టు బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ. సార్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? కొండాపూర్ డివిజన్ ఏరియా వైజ్గా మీకు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అని అనిపిస్తుంది బాగా? ఓకే, టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇక్కడ అధికారం చేపడితే మీకు అన్ని సౌకర్యాలు అందుతాయని మీరు అనుకుంటున్నారు. సార్, మీ పేరేంటి? వెంకట గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు? ఈ మీ మీ కొండాపూర్ ఏరియా వైజ్గా డివిజన్లో ఏది వస్తే బాగుంటుంది? కరెంట్గా చూసుకుని లాస్ట్ 6 years నుంచి టీఆర్ఎస్ బాగా చేస్తున్నాయండి. బాగా చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా, నాకు కొన్ని ప్రకారం కేటీఆర్ గారు ప్రతిదానికి వస్తారని. ఓకే, ఎనీ
ముందు ఉంటారు అక్కడ. ఓకే డెఫినెట్లీగా టీఆర్ఎస్ ఈసారి కూడా రావచ్చు. ఓకే టీఆర్ఎస్ మిమ్మల్ని ప్రతి సమస్యను కూడా వాళ్ళు ముందుగా వచ్చి మిమ్మల్ని ప్రజల వరకు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటున్నారు. బట్ దే విల్ బి దేర్. ఓకే వాళ్ళ ముందు అంటే మేము ముందు ఉన్నాం. అదే సమస్య ఉంది అంటే వాళ్ళు ముందు ఉంటున్నారు. ముందు వస్తారు. సో అందుకనే మీరు టీఆర్ఎస్ బలపరుస్తున్నారు. భయ్యా అవి జేఎస్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. పేరేంటమ్మా? నా పేరు సయ్యద్ ఫయీం. ఓకే జేహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్నాయి త్వరలోనే. సో మరి ఏది గెలిస్తే మళ్ళీ బాగుంటుంది అనుకున్నారు మీ కొండాపూర్ డివిజన్ పరిధిలో? మన జగదీష్ అన్న టీఆర్ఎస్ పార్టీని గెలిస్తే మనకి మంచిగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే మన జగదీష్ అన్న మన ఏరియాలో మంచి పని చేసిండు. మంచి కార్యకర్త ఆయన. ఓకే ఆయన మంచి మనిషి ఆయన. ఓకే ఏమంటే మన బస్తీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా సిచ్యువేషన్ ఉంటే మంచిగానే చేస్తాడన్న. ఓకే. అయితే మన ఓటు కార్కే జగదీష్ అన్న. మనమ్మా జేఎస్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి ఎరికేనా? ఎరికే కదా. మళ్ళీ ఏ పార్టీకి ఓటేస్తావు ఈసారి? కారు గుర్తుకు వేస్తాం అనమాట. ఓకే థ్యాంక్ యూ. కృష్ణారెడ్డి గారు, రాబోయే జేఎస్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటారు? మ్యాక్సిమం బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు. నజీర్ భయ్య, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏ పార్టీ తిరిగి అధికారంలోకి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో మీ కొండాపూర్ ఏరియా పరిధిలో డివిజన్ పరిధిలో వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? తెలంగాణ केसीआर। भैया आपका नाम क्या है? अमित भाई, अभी जेएसएमसी इलेक्शंस में कौन सा पार्टी फिर से फॉर्म में आया तो अच्छा रहता बोलते आप समझ रहे? ओके अच्छा ओके, तो आप टीआरएस को वोट डाल रहे हैं? ओके थैंक यू वेरी मच। मोहम्मद संदर भैया अभी जीएचएमसी इलेक्शन आने वाला है थोड़ी दिनों में, तो कौन सा पार्टी फिर से जीते तो अच्छा रहता बोल के आप समझ रहे हैं, या कौन सा पार्टी को मदद देना चाहते हैं? टीआरएस को वोट डालेंगे आप? थैंक यू। అఫ్సర్ భయ్య, జీఎస్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ మళ్ళీ రూలింగ్లోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలుస్తూనే బాగుంటుంది అనుకుంటున్నారా? డెవలపింగ్ ఓకే వాళ్ళ మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో ఓకే దాని ప్రకారం వాళ్ళు మంచిగా చేస్తే బాగుంటుంది. ओके थैंक यू టీఆర్ఎస్ थैंक यू। आपका नाम क्या है? जाफर, जेएसएमसी इलेक्शंस में आप कौन सा पार्टी को वोट डालना चाहते हैं? टीआरएस पार्टी को। ओके थैंक यू। राम किशोर जी, जेएसएमसी इलेक्शंस आने वाले हैं यहाँ पर अभी, तो आप कौन सा पार्टी जीते तो अच्छा रहता बोल के आप समझ रहे हैं? देखो जी, हमारा तो बीजेपी पार्टी है, आप बीजेपी को वोट डालेंगे? అబ్దుల్ గారు, జేఎస్ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి వైపు మొగ్గు చూపుతారు? ఏ పార్టీకి ఓటేస్తారు? ఎవరు గెలిపించాలని అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా? థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, జేఎస్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ఆ, బీజేపీనా, కాంగ్రెస్ఆ? ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? రూలింగ్ పార్టీ వస్తే అంతా అభివృద్ధి వారి సహజంగా పడుతుంది చేస్తారు అని మీరు అనుకుంటున్నారు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాష్ గారు, జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అధికారంలోకి అని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ టీఆర్ వస్తేనే బాగుంటుంది అంటారా? ఓకే థ్యాంక్ యూ. సార్ మీ పేరేంటి? నాగరాజు గారు, జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అధికారంలోకి మీరు అనుకుంటున్నారు? బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తే బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ అండి. కనకయ్య గారు, జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ఈసారి? టీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారు. ఓకే థ్యాంక్ యూ. మహేష్ గారు, జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని మీరు గెలిపించామనుకుంటున్నారు? టీఆర్ఎస్ అండి. టీఆర్ఎస్. సునీల్ గారు, మీ కొండాపూర్ డివిజన్ పరిధిలో ఈ రాబోయే జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ తిరిగి అధికారానికి వస్తే బాగుంటుంది అనుకుంటారు, లేకపోతే ఏ పార్టీకి మీరు ఓటేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు అడిగిన క్వశ్చన్లోనే మీరు ఆన్సర్ చెప్పేశారు. తిరిగి అధికారంలోకి రావడం అంటే మీరే చెప్తున్నారు మళ్ళీ టీఆర్ఎస్ రావాలని. అంటే అలా ఆ ఉద్దేశంతో ఏ పార్టీ అధికారంలోకి రావాలని? ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ బాగానే ఉంది, కాకపోతే కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, తర్వాత మొన్న వరదలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా రెస్పాన్స్ కాకపోవడం. అంటే ఆ రెస్పాన్స్ అయ్యేది ఇప్పుడు ఈ 5th తర్వాత ఇస్తామంటున్నారు 10,000 రూపీస్. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పంచుకోవద్దు కాబట్టి 10,000లో కూడా మళ్ళీ తలకాయ నొప్పి స్టార్ట్ అయింది కదా. అంతేనంటారా? కాకపోతే బీజేపీ కొంచెం యూత్ బాగుంది. యూత్ పరంగా బీజేపీ చాలా
ఆశలు పెట్టుకున్నారు యూత్. టీఆర్ఎస్ బాగానే ఉంది, కాకపోతే బీజేపీ వస్తే ఒకసారి వాళ్ళు ఏం చేస్తారో చూడొచ్చు. చూడండి, జస్ట్ ఫర్ చేంజ్ యూఆర్ గోయింగ్ టు గివ్ యువర్ ఓట్ ఫర్ బీజేపీ. నేను ఓటు ఎవరికి వేస్తానో చెప్పకూడదు, మేము కూడా. ఓకే, సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో చెప్పండి. నరేంద్ర మోడీ నాయకత్వం బాగానే ఉంది. ఓకే, సో మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అంతే. ఏంటమ్మా రవి, ఏ పార్టీ వస్తే బాగుంటుంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అని మీరు అనుకుంటున్నారు? బీజేపీ రావాలనుకుంటున్నారా? थैंक यू राहुल जी। अभी जेएचएमसी इलेक्शंस में कौन सा पार्टी आया है तो अच्छा रहता बोल के आप सोच रहे हैं? सर अभी तो फिलहाल तो सरकार तो ऊपर अपना टीआरएस है इधर तेलंगाना में। ओके, तो अपने इंडिया में तो बीजेपी है। ओके, तो हम आशा करते हैं कि यहाँ पे भी बीजेपी आना चाहिए। ओके, तो आपको बीजेपी पसंद है, बीजेपी वोट डालेंगे आप? जी सर। ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే గెలిస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు? పార్టీ టీఆర్ఎస్ మార్పు కోసం బీజేపీ ద్వారా మనకి ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే, ఓకే, బీజేపీకి ఓటేసి వాళ్ళు చేసేది ఏంటి అభివృద్ధి చూడాలని మీకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామి గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి మీరు ఓటేసి మీ మద్దతు తెలుసుకోబోతున్నారు? పార్టీ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, టీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీలో మీ డివిజన్లో ఏ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మా డివిజన్కి వచ్చి 104 అండి. మాకు అమిత్ పటేల్ మాత్రమే ఈ ఏరియా బాగా పనిచేయగలుగుతారు. ఓకే, ఎందుకంటే ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయండి. ఓకే, సీసీ రోడ్ కానీ, సీసీ లైట్లు కానీ, డ్రైనేజ్ కానీ చాలా సమస్యలు మాకు తీరినాయి. ఓకే, కాకపోతే కొన్ని 2-3 రోడ్లు మిగిలిపోయినాయండి. ఓకే, మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మిగిలిపోయింది. ఓకే, అది కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవి కూడా కంప్లీట్ చేస్తారండి. మళ్ళీ ఈ మిగతా విషయాలకు వస్తే మన వద్ద బాధ్యతలు కూడా మనము ఆర్థిక సాయం 10,000 ఇచ్చారండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో యూఆర్ గోయింగ్ టు గివ్ యువర్ ఓట్ టు టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రాజేశ్వర్. రాజేశ్వర్ గారు, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ తిరిగి అధికారంలోకి కానీ లేదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచిగా ఉంటుందో మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ చాలా కొండపూర్ డివిజన్లో చాలా అభివృద్ధి జరిగింది. ఓకే. అమిత్ పటేల్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కొంత స్లమ్ ఏరియాలో కూడా సీసీ రోడ్లు కానీ, మరి నీటి సమస్యలు కానీ, మరి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు కానీ అనేక సమస్యలు పరిష్కరించారు. కాబట్టి ఓకే. ఈరోజు మొన్న ఏదైతే వరద దాంట్లో కూడా చాలామందికి దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు అమిత్ పటేల్ గారు, మరి గాంధీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో చాలామంది కూడా ఈరోజు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపిస్తేనే ఇంకా అధికారంలో బాగా చేయడానికి వీలుంటుంది. కాబట్టి కొంతమంది కుల మత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వాటిని పక్కన పెట్టి కేవలం అభివృద్ధి వైపే చూసి అభివృద్ధి చేసే పార్టీకే ఓట్లు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కృష్ణవేణి, అడ్వకేట్ అండి ఇక్కడ కొండాపూర్ డివిజన్. ఓకే మేడం గారు, ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా బాగుంటుంది లేదా ఇప్పుడున్న పార్టీ బాగా చేస్తుంది, మీరు ఎవరికి ఓటు వేయాలని అనుకుంటున్నారు? ఆప్షనే లేదండి, టీఆర్ఎస్ కంపల్సరీ అత్యధిక మెజార్టీతో ఈ 10 శేర్లింగంపల్లి 10 డివిజన్లో అత్యధిక మెజార్టీ హమీద్ పటేల్ గారికి మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఆయన అడిగిన దానికన్నా ఎక్కువ అభివృద్ధి జరిగింది ఇక్కడ. ఇంతకుముందు ప్రేమ్ నగర్, మీరు ఇప్పుడు ఉన్న ఏరియా మాతార్ నగర్కి ప్రేమ్ నగర్కి రాగలపల్లి మధ్యలో ఉన్నది. ఇక్కడ అసలు రోడ్లు కానీ, వాటర్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, ఆఖరికి ఈవెన్ ఇంటి నెంబర్లు కూడా లేవు. ఎప్పుడు హమీద్ పటేల్ గారు 5 years బ్యాక్ గెలిచినప్పుడు ఆయన ఏమని వాగ్దానం చేశారు? ఓన్లీ కరెంటు మీటర్లు మాత్రం నేను 2 నెలల్లో తెస్తానమ్మా అని మాకు వాగ్దానం చేశారు. కానీ ఈరోజు అడిగిన దానికంటే ఎక్కువ మాకు రోడ్లు, సీసీ రోడ్లు మీరు చూసే ఉంటారు ఎంత అభివృద్ధి చెందిందో. సీసీ రోడ్లు, ఇంటింటికి రూపాయి కలెక్షన్, నల్ల ప్రతి ఇంటికి నల్ల ఉంది. సో సంపూర్ణ ఫలాలు మీరు టీఆర్ఎస్ పార్టీ ద్వారా అందుకున్నారు కాబట్టి మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? తప్పకుండా. అన్న నమస్తే, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు గెలిపించదలుచుకున్నారన్న? బీజేపీయా, కాంగ్రెసా, టీడీపీనా, టీఆర్ఎస్? టీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటేసి గెలిపించదలుచుకున్నారు. ఒక చిన్న రీజన్ చెప్పండి, వై యూ వాంట్ టు ఈ ఓట్ ఫర్ టీఆర్ఎస్? టీఆర్ఎస్ పార్టీ మనకు కావాల్సిన అన్ని పథకాలు పెట్టింది. ఓకే, సో ఆ పథకాలన్నీ మీకు చేరాయి. అవునండి, అందుకని మీరు టీఆర్ఎస్ ఓటు అంటే మా ఉండే గలీలలో కూడా సీసీ రోడ్లు కానీ, అన్ని స్ట్రీట్ లైట్లు కానీ, మాకు తాగునీరు కానీ, మొన్న వరద బాధితుల్లో నష్టపోయిన వాళ్ళు కూడా సహాయం చేశారు. 10,000 ఇచ్చారండి. అందుకని మేము మా తరఫు నుంచి ఇక్కడ మా కాన్సెప్ట్లో 104 అండి. మాకు అమిత్ పటేల్ బాగా హెల్ప్ చేస్తున్నాడు. కానీ ఈసారి మేము ఆయనకే ఓటాలి అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
పేరేంటి? మంచిది ఇది పేరు మాకు రావాలి తెలంగాణ రావాలా తెలంగాణ రావాలి మళ్ళీ కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటు వేస్తున్నారు. చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. భయ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మా అభిప్రాయం అయితే టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. టీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఓకే రోడ్లు సో 5 years నుంచి సంబంధించిన వరకైతే బాగుంది. ఓకే, సో రూలింగ్లో వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మంచి సేవ చేస్తుంది కాబట్టి చాలా బాగుంది. తిరిగి మీరు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలి మీ జిహెచ్ఎంసీ పరిధిలో అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ పార్టీ అధికారంలోకి వస్తే జిహెచ్ఎంసీ బాగుపడుతుంది అని మీరు అనుకుంటున్నారు? 60 సంవత్సరాల నుంచి అభివృద్ధిగా అండి. ఒక 5 సంవత్సరాల్లోనే అభివృద్ధి చేసి చూపించారు. మా కొండాపూర్ కార్పొరేటర్ గారు 99% మా ఏరియాలో డెవలప్మెంట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే మాకు మిషన్ భగీరథ నీళ్ళు కొండాపూర్లో వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. మిషన్ భగీరథ నీళ్ళు రావడం వల్ల మాకు నీళ్ళ సమస్య లేకుండా అయింది. ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ లక్ష్మి కానీ ఇంకా వృద్ధాప్య పెన్షన్ కానీ ఇంకా వికలాంగులకు కానీ ఇంకోటి బాలింతలకు కానీ కేసీఆర్ కిట్లు అన్నీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. కాబట్టి చిన్న మిస్టేక్ ఏంటంటే మన 10,000 విషయంలో కొంచెం అటు ఇటు అయింది. ఈ అటు ఇటు అంటే ఏంటంటే వాళ్ళకు పబ్లిక్ కొంతమందికి అందింది, కొంతమందికి అందలేదు. ఇంకోటి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ప్రతి ఒక్కరికి బ్యాంకు ఆన్లైన్లో అప్లై చేసుకోమంటున్నా మీ సేవలు అప్లై చేసుకుంటే తర్వాత వాళ్ళకు వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు 5th తర్వాత మళ్ళీ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇస్తారు. ओके, थैंक यू अंडी। आपका नाम क्या है? मेरा नाम खाजा है। राजा भैया, जीएचएमसी इलेक्शंस आ रहे हैं, मालूम हो तो आपको? तो ये जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी जीते तो अच्छा रहता आपका डिवीजन मुझे बताइए। पार्टी रूलिंग पार्टी टीआरएस। ఓకే, टीआरएस మనం వేస్తేనే మళ్ళీ మీకు బాగా పనులు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారు. సో అందుకని మీరు టీఆర్ఎస్ పార్టీకి వేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. భయ్యా నీ పేరేంటి? కృష్ణ. జీహెచ్ఎంసీ ఎన్నికల కారుకి వేస్తావా, బీజేపీకి వేస్తావా, కాంగ్రెస్కి వేస్తావా? ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుంది నువ్వు అనుకుంటున్నావు? నా డెసిషన్ అయితే కార్ కేసీనే బాగుంటుంది. కారుకి వేస్తావా? ఎందుకు ఒక కారణం చెప్పు. టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పుడు మేనిఫెస్టోలో చౌరచాలకు ఉచిత కరెంటు ప్రకటించింది. అచ్చా, ఉచిత కరెంట్ ప్రకటించింది. ఇంకా మేము కూడా కార్ సపోర్ట్ అచ్చా, మీకు మన వరదలకు వచ్చిన పైసలు అందినాయా? తీసుకున్నారా 10,000? మీ పేరేంటి? మధు ముదిరాజ్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ కొండాపూర్ డివిజన్ పరంగా ఏ పార్టీ వస్తే రూలింగ్లోకి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాం రూలింగ్ ఉన్నది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ. ఓకే, టీఆర్ఎస్ మళ్ళీ ఆ పార్టీ. పార్టీ వస్తేనే మనకు బాగుంటుంది. ఓకే, రూలింగ్ పార్టీ తిరిగి రూలింగ్లోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాకు ఇప్పుడు ఉన్నది అమిత్ పటేల్ గారు ఉన్నారు టీఆర్ఎస్ నుంచి. ఓకే, మళ్ళీ అతన్ని గెలిపించుకుంటే మాకు అభివృద్ధి కార్యక్రమాలు అనేవి కంటిన్యూ కంటిన్యూ అవుతాయి. ఓకే, అందుకని మేము అతనే గెలిపించుకోవాలనుకుంటున్నాం. భయ్యా నమస్తే, మీ పేరేంటి? సయ్యద్ అహ్మద్. సయ్యద్ అహ్మద్ జీ. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచిగా ఉంటుంది, మీ డివిజన్ పరంగా మెరుగుపడుతుందని మీరు అనుకుంటారు? మాకు ఇక్కడ 104 డివిజన్ల షేక్ అమిత్ పటేల్ ఆయన వస్తేనే డెవలప్మెంట్, సీసీ రోడ్లు, డైలీ ఇంటింటికి మాదిరి వచ్చింది, ఆయన గురించే డెవలప్ అవుతుంది. అచ్చా, మీ ఇప్పుడు షాదీ ముబారక్ ఇవన్నీ పథకాలు అందుతున్నాయి. ఈ షాదీ ముబారక్ 1,116 పింఛన్లు. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 పింఛన్ వస్తుంది, ఇప్పుడు 2,000 పింఛన్ వస్తుంది. హ్యాండిక్యాప్ వాళ్ళకు 3,000 వస్తుంది. ఇది ఏమంటారు, ఇంటింటికి నల్ల వస్తుంది. సంబంధించి అన్ని మన ఇప్పుడు మాంజరా నీళ్ళు కూడా బిల్లు కూడా మాఫ్ చేస్తారు డిసెంబర్ నుండి. అన్ని టీఆర్ఎస్ కూడా డెవలప్ అవుతుంది, కానీ వేరే పార్టీతో నేను డెవలప్ కాదు. ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఏం డెవలప్ కాలేదు. అందుకే మీరు టీఆర్ఎస్ పార్టీ ఓట్ వేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేశం ఎన్నికల్లో ఏ పార్టీ రూలింగ్లోకి వస్తే మంచిగా అనుకుంటున్నాం? టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుంది. టీఆర్ఎస్ వస్తే మన సమస్యలు తీరుతాయి, అన్ని సదుపాయాలు సక్రమంగా డెవలప్మెంట్ అయితే టీఆర్ఎస్ పార్టీ వస్తేనే ఓకే. ఓకే, వేరే పార్టీ టీఆర్ఎస్ అయితే డెవలప్ ఎక్కువ. థ్యాంక్ యూ. భయ్యా మీ పేరేంటి? मोहम्मद शरीफ। मोहम्मद शरीफ जी, जीएचएमसी इलेक्शंस में आप कौन सा पार्टी को वोट डालना चाहते हैं? टीआरएस पार्टी की टीआरएस पार्टी को वोट डालना चाहते हैं. ओके, थैंक यू. నీ పేరేంటి బ్రో? అశోక్ బ్రో. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ రూలింగ్లోకి వస్తే బాగుంటుంది అనుకున్నావు బ్రో? నేను ఓకే అనుకుంటాను. కారు గుర్తు ఓటేద్దామనుకుంటున్నా. కారు మన టీఆర్ఎస్ అమిత్ పటేల్ అన్న గారి నాయకత్వంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గంగారెడ్డి అన్న, టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రూలింగ్లో ఉంది కదా, సో మనకి జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి ఇంతలోనే. సో ఏ పార్టీకి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? టీఆర్ఎస్ పార్టీ ఓటేయాలనుకుంటున్నాము. చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓకే, కళ్యాణ లక్ష్మి కానీ షాదీ
సిటీలో చేస్తున్న ఐటీ రంగం కానీ కేటీఆర్ దృష్టిలో పెట్టుకొని చేస్తున్న రైతులకు కానీ రైతు బంధు కానీ రైతు ఇన్సూరెన్స్ కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇంతకుముందు ఏ గవర్నమెంట్ చేయనటువంటి కార్యక్రమాలు ఈ తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నారు కాబట్టి దానికి అట్రాక్షన్ అయిపోయి టీఆర్ఎస్ పార్టీకి వేసి పటేల్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. బిట్టు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్? టీఆర్ఎస్ బాగుంటుంది అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. తమ్ముడు నీ పేరేంటమ్మా? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే రూలింగ్లో బాగుంటుంది అనుకుంటున్నావు? టీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు. థ్యాంక్ యూ. పేరేంటమ్మా? సాగర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు దేనికి ఓటేద్దాం అనుకున్నారు? సాగర్ టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పేరేంటమ్మా? ఉదయ్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది మీ డివిజన్ పరంగా అనుకుంటున్నావు? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు. ఓకే, థ్యాంక్ యూ. నవీన్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు తమ్ముడు? టీఆర్ఎస్కి ఇద్దాం అనుకుంటున్నావా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేష్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్. మీ యూత్ అంతా టీఆర్ఎస్ అంతా ఇక్కడనే తిరుగుతాం కదా, ఎప్పుడు టీఆర్ఎస్ ఓకే. కుమలత గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారా? థ్యాంక్ యూ. పేరేంటి? ఏంటి? నాగలక్ష్మి గారు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కు. నా పేరు సంపత్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. సంపత్ కుమార్ ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? टीआरएस पार्टी के. ओके, थैंक यू. नी पेरेंट है ना? నా పేరు ఎండి खलील भैया, अभी जीएचएमसी इलेक्शंस तो आ रहे हैं ना, आपको तो मालूम है. तो आप कौन सा पार्टी को मदद देना चाहता है और कौन सा पार्टी? टीआरएस को डालना है, अमित पटेल को डालना है हमारा. ఓకే ఒక నిమిషం ఇక్కడ చెప్పు ఒకసారి గట్టిగా. मेरा वोट टीआरएस पार्टी को डालूंगा. बस उतना बिल्कुल घर से बोलो. टीआरएस पार्टी को डालेंगे, हमारा वोट अमित पटेल को डालेंगे. नहीं वो नाम ना को बोलो, पार्टी के बारे में बोलो. टीआरएस को डालना है. और एक बार घर से बोलो. टीआरएस पार्टी को वोट डालना है. आपका नाम क्या है? कयूम खान है मेरा नाम. कयूम खान जी. जीएचएमसी अभी इलेक्शंस तो आने वाला है आगे, तो आप कौन सा पार्टी को वोट डालेंगे? आपका मेरा वोट टीआरएस को है. टीआरएस पार्टी को वोट डालेंगे. एक वजह बोल सकते हैं क्यों टीआरएस पार्टी को आप डालना चाहते हैं? टीआरएस पार्टी में क्या है, थोड़ा सेकुलरिज्म है ओके और दूसरा क्या है, हर एक के बारे में सोच रहा. पहले तो वाटर का प्रॉब्लम सॉल्व हुआ. ओके. फिर अभी इधर तरफ तो रोड आ नहीं थे, कितने पार्टी आए गए. अच्छा. यहाँ रोड भी डला है यहाँ पे. ओके. तो सारे सुकून है, सेफ्टी है. वो लोगों का काम आपको पसंद आया पसंद आया तो आप इसलिए टीआरएस को वोट डालेंगे. नाइस, థ్యాంక్ యూ. పోచయ్య గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీకి మీరు ఓటు వేద్దాం అనుకుంటారు? బీజేపీకా, టీఆర్ఎస్కా, కాంగ్రెస్కా? టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ. రవిశంకర్ గారు, మీ ఈ కొండాపూర్ పరిధిలో ఈ డివిజన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అని మీరు అనుకుంటున్నారు? బీజేపీ వస్తే బాగుంటుంది. मेराज भैया जीएचएमसी अभी इलेक्शंस आ रहे हैं ना, మీరు ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? जो काम अच्छा किया उसको डालना ज़रूरी है. अच्छा, अभी तक जो अच्छा किया उसका नाम बता दीजिए. अभी तो टीआरएस पहले अच्छा करा, पर आते आते डाउन हो जा रहा. तो अभी आप कौन सा पार्टी को प्रेफर करते हैं? देखेंगे अपना बस्ती वाला अपना गाँव वाला उसको डालेंगे बोल के सोच रहे विचार है. कौन है आपका बच्चे अभी? वही టీఆర్ఎస్ वाला. है. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీయా, టీఆర్ఎస్, కాంగ్రెసా? టీఆర్ఎస్కే ఇస్తాం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. టీఆర్ఎస్కే ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రంగనాయక్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము వేసేది బీజేపీ, ఎప్పటి నుంచో బీజేపీ వేస్తున్నాం. ఓకే, సో మీరు బీజేపీకి వేస్తారా? మేము బీజేపీకి. మీ పేరేంటి భయ్యా? నదీం గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, సో ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? टीआरएस पार्टी. ओके, थैंक यू वेरी मच. मेरा नाम मोहम्मद अयाज अली. अभी चुनौती आने वाले हैं ना, जीएचएमसी का भी 10 दिन में आ रहे हैं, तो आप कौन सा पार्टी को आपका वोट और मदद देना चाहते हैं? हम कांग्रेस को मदद करना चाह रहे हैं, कांग्रेस को यहाँ पे मजबूत करना चाह रहे हैं. ये बोले तो कांग्रेस जो है
नेशनल पार्टी है, उसको सपोर्ट करके यहाँ से मदद करके हम एमएलए इलेक्शन में भी हम सपोर्टिंग करके परफेक्ट मजबूत करना चाह रहे हैं। तो आप कांग्रेस को डालना चाहते हैं? कांग्रेस को डाल के జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నాను? सब एक ही सब जन आते सब वोट दे मेरे को दे मेरे को ऐसे नहीं, हम वोट पूछने के लिए नया है, सर्वे कर रहे हैं कौन सा पार्टी लोगों के दिल में है वो मालूम करने के लिए आए। आप कौन सा पार्टी को डालते हो? बीजेपी को डालते हैं। ओके, थैंक यू भैया। आपका नाम क्या है? हमारा नाम सैयद रशीद है। अच्छा भैया, अभी जीएचएमसी इलेक्शंस आने वाला है ना, तो आप कौन सा पार्टी को मदद करेंगे? कौन सा पार्टी को जिताना चाहते हैं? कौन सा पार्टी रूलिंग में आए तो लोगों के लिए अच्छा है समझ रहे? अच्छा तो सब चीज़ की है, बात यह है, लेकिन हम जब से 50 साल से वोट डाल रहे हैं सिर्फ कांग्रेस को डालते हैं। या जीतती या हारती वो तो ऊपर वाले को मालूम है। अच्छा, फिर आपको तो आप तो अभी भी हम कांग्रेस को ही डालते हैं। अभी भी आ रहा है? अभी भी कांग्रेस को डालते हैं। आ दो जीते दो, अल्लाह की मर्जी हो। भगवान बोल तो एक ही चाहिए, अल्लाह बोल तो एक ही चाहिए। థ్యాంక్ యూ సీను గారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? మేమైతే కాంగ్రెస్ కోటేద్దాం అనుకుంటున్నాం. కాంగ్రెస్. ఇక్కడైతే కాంగ్రెస్ అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రమేష్ కుమార్ అండి. రమేష్ కుమార్ గారు, జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? నేను బీజేపీ అండి. బీజేపీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు ఎవరు మామూలు వ్యక్తిని ఎదుర్కొనేటట్లు లేదు. ఎవరు ఓకే. బతికే వాళ్ళు బతుకుతున్నారు. ఓకే. గవర్నమెంట్ కూడా మామూలు వాళ్ళ మీద దృష్టి మళ్ళదు. దృష్టి మళ్ళాలంటే వాళ్ళు మంచి చేసిన వాళ్ళకే ఓటు వేయాలి, మంచి చేయాలని అనుకోవాలి. అయితే ఎవరు మంచి చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరిని అనేది ఇప్పటి వరకు ఎవరిని మనం మంచిగా అనుకోవడానికి వీల్లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పేరున్న వ్యక్తి ఈ పార్టీ ఉంటాడు, మళ్ళీ 2-3 రోజులు అయిన తర్వాత ఇంకో పార్టీకి చంపే అవకాశాలు ఉంటాయి. ఏ పార్టీ అని మనం చెప్పడానికి సరే, మరి ఇప్పుడు మనుషుల మీద ఏ నమ్మకం పార్టీకి ఓటేస్తారు? సరే, ఓటు వేయరా? ఇప్పుడు ఓటు వేయాలంటే వేయాలండి, ఏదానికోటి ఓటు వేయవలసి వస్తుంది. మరి దేనికి ఇస్తారు? ఎందుకంటే మీరు ఇప్పుడు అది ప్రస్తుతానికి మేము బీజేపీ వేయాలని అనుకున్నామండి. నీ పేరేంటి? నా పేరు అర్బాస్. అర్బాస్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకున్నావు? అర్బాస్, టీడీపీ. మహిపాల్ యాదవ్ కాంగ్రెస్. మహిపాల్ యాదవ్ కాంగ్రెస్. థ్యాంక్ యూ. రాజు గారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ. అచ్చా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావు? టీఆర్ఎస్ పార్టీకి ఇస్తావా? ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేంటి? శ్రీనివాస్ గారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? బీజేపీ పార్టీనా? ఓకే, థ్యాంక్ యూ. కుమార్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకున్నావు తమ్ముడు? बीजेपी का? थैंक यू. आपका नाम क्या है भैया? राजा मंदानावास। भैया, अभी जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालेंगे? टीआरएस को डालेंगे। टीआरएस को डालेंगे। थैंक यू वेरी मच. अब जीएचएमसी इलेक्शंस आ रहे हैं ना, तो आप कौन सा पार्टी को वोट डाल के जिताएंगे? हम టీఆర్ఎస్ को डाल के जिताएंगे. ओके, थैंक यू वेरी मच. कौन सा पार्टी को वोट डालेंगे? कांग्रेस पार्टी को डालेंगे. ओके, थैंक यू. अच्छा, जीएचएमसी ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నావు? కేసీఆర్ को, टीआरएस पार्टी. ओके, थैंक यू वेरी मच. अच्छा, ये जीएचएमसी इलेक्शंस में आप कौन सा पार्टी को वोट डालेंगे? देखो, तेलंगाना का रहने वाला है, पॉलिटिशियन के वक्त से इधर का कोई मतलब नहीं। अच्छा, अभी कौन सा पार्टी आए तो अच्छा रहता बोल के सोच रहे? टीआरएस, बीजेपी? बीजेपी नहीं बोलते, ये कांग्रेस भी अच्छा है। ओके, आप कौन सा पार्टी को मदद करेंगे अगर आपको चुना इलेक्शंस में वोट डालना पड़े तो? टीआरएस अच्छा है। ओके, थैंक यू वेरी मच. जीएचएमसी इलेक्शंस में आप कौन सा पार्टी को वोट डालेंगे? टीआरएस, बीजेपी या कांग्रेस? एमएम है तो एमएम को डालेंगे. अगर एमएम नहीं है तो किसको डालते हैं? టీఆర్ఎస్ को डालेंगे. భాష, ఈ ఎలక్షన్లలో ఎవరికి ఓటేద్దాం అనుకున్నావు? జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో केसीआर के यार ओके, थैंक यू वेरी मच. मोहम्मद अमीरुल्लाह अमीरुल्ला जी, अभी जीएचएमसी इलेक्शंस में आप कौन सा पार्टी को वोट डालेंगे? टीआरएस को देंगे. ओके, थैंक यू वेरी मच. इनायतुल्लाह मेरा नाम. अच्छा, टीआरएस को डालेंगे वोट. आप तो टीआरएस को डालेंगे. थैंक यू वेरी मच. क्या है भैया? मोहम्मद इमरान. भैया, जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी आए तो अच्छा रहता? कौन सा पार्टी आप जिताना चाहते हैं? टीआरएस पार्टी को. मोहम्मद शब्बीर अहमद. अच्छा, ये जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी आए तो अच्छा रहता? టీఆర్ఎస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు, జీఎస్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే రూలింగ్లోకి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? बीजेपी पार्टी वैसे बागुंटुंदी अनुకుంటారా? सलमान जी, अभी जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी रूलिंग में आए तो अच्छा रहता? कौन सा पार्टी जीते तो अच्छा रहता? आप कौन सा पार्टी को लाइक करेंगे? किसको वोट डालेंगे?
केसीआर को सपोर्ट। ओके, टीआरएस पार्टी को। थैंक यू वेरी मच। भैया आपका नाम क्या है? मेरा अब्दुल वाहिद। अब्दुल वाहिद जी, जीएचएमसी इलेक्शंस में आप कौन सा पार्टी को वोट डालेंगे? టీఆర్ఎస్ को डालेंगे। ओके, थैंक यू वेरी मच। జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ రూలింగ్లోకి వస్తే ఏ పార్టీ గెలిస్తే ఏది బాగుంటుంది? టీఆర్ఎస్ మంచిది. ఒక చిన్న కారణం చెప్పగలరా ఎందుకు? ओके, आपका नाम क्या है? मेरा नाम बाबा। बाबा जी, जीएचएमसी इलेक्शंस में आप कौन सा पार्टी को वोट डालना चाहते हैं? टीआरएस पार्टी को। ओके, थैंक यू वेरी मच। आपका नाम क्या है? अच्छा, जीएचएमसी इलेक्शंस में आप किसको वोट डालना चाहते हैं? टीआरएस पार्टी को। శశికళ గారు, జీఎస్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా? ओके, थैंक यू। आपका नाम क्या है? भैया, जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी रूलिंग में आए तो कौन सा पार्टी जीते तो अच्छा रहता? टीआरएस पार्टी। भैया, जीएचएमसी ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ గెలిస్తే బాగుంటుంది। థ్యాంక్ యూ సార్। ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుందో మీరు అనుకుంటున్నారు? రావాలండి, బీజేపీ వచ్చిన అందరికీ న్యాయం జరుగుతుంది. మాకు ఇల్లు న్యాయం జరగట్లేదు. అంటే ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఎవరు సాయం చేయలేదు. మనకు వర్షం వచ్చే ఇల్లు మునిగిపోతే ఏం సాయం చేయలేదు. వాళ్ళు ఏదో చేసుకుంటారు. మా దేవ పార్టీలో ఏం ఇవ్వట్లేదు. బీజేపీ వస్తే సమాధానం జరుగుతుంది। थैंक यू वेरी मच। मोहम्मद जहांगीर पर जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी का वोट डालेंगे? हम तो टीआरएस को ओके, थैंक यू वेरी मच। टीआरएस को मुजफ्फरुद्दीन नौमान। आपको తెలుగు मालूम है? చెప్పండి సార్। ఓ వావ్ బ్రో, జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది రూలింగ్లోకి? ఎవరు మంచి బెటర్ ఏమంటారు అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? పని చేయడం వాళ్ళే వస్తే మంచిగా. మనం పార్టీకి సపరేట్గా ఇది పార్టీ రావాలి అంటే నా ఏం అది మైండ్ లేదు. అది ఉన్నది ఏమనంటే పని చేయని వాళ్ళు, యంగెస్ట్ వాళ్ళు ముందు రావాలి, వాళ్ళే చేయాలి. అచ్చా, పని చేయడం వల్లే అవసరం ఉన్నది. నాలీలు, మోరీలు, ఎలక్ట్రికల్ ఎవరైనా వచ్చి చేస్తారే అవుతుంది. కానీ మైనారిటీ చెప్తే మైనారిటీకి చేయాలి, మెజారిటీ చెప్తే మెజారిటీకి చేయాలి. ఎన్ని శాంక్షన్ అవుతుంది డబ్బులు అది యూజ్ చేసి మొత్తం ఏం అవసరం ఉంటుంది అది చేసిన వాళ్ళు, పని చేసిన వాళ్ళకి వస్తే మంచిగా. అది అచ్చా, ఇప్పుడు పర్టికులర్ నుంచి పనికి అట్లా ఏం లేదు. ఇది బీజేపీ రావాలి, తెలుగుదేశం రావాలి, కాంగ్రెస్ రావాలి అట్లా ఏం లేదు. పని చేయని వాళ్ళు ఉంటే మంచిగా. అచ్చా, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏమన్నా మీకు మంచి చేసిందా డివిజన్ పరంగా? టీఆర్ఎస్ అంటే స్టేట్ లెవెల్ ఉంటే మంచిగానే చేస్తూనే ఉన్నారు. సో మీరు అందరికన్నా ఇప్పుడు టీఆర్ఎస్ పట్ల సంతృప్తిగా ఉన్నారా? ఇప్పుడు మొత్తం పబ్లిక్లో కూడా టీఆర్ఎస్ ఒక భయంలో ఉంది, ప్రేమ ఉన్నది. ఓకే, పని కూడా చేస్తున్నారు కదా. అవును. సో अगर आप डालना चाहते हो तो टीआरएस को डालेंगे? ऐसा अभी हम कुछ सोचे नहीं अभी तक। ओके, जो भी है यहाँ पर जितने भी लोग, क्योंकि बल्दिया का है ना ये, अभी ये जो है शहरी लेवल पे हो रहा है, बल्दिया इंतखाबात हो रहे हैं, तो इसमें हम जो है जितने भी लोग आएंगे उनसे हम पहले पूछेंगे कि आप लोग काम कैसा करेंगे। సయ్యద్ బాబా, ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మీరు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు? నేనైతే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాను। కాంగ్రెస్ పెట్టేస్తారా? నా పేరు మిర్జా యూసుఫ్ బేగ్। సార్, ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేస్తే బాగుంటుంది? ఏ పార్టీ మళ్ళీ రూలింగ్లో వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? మాకు కాంగ్రెస్ పార్టీ వస్తే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం। జీహెచ్ఎంసీ పరిధిలో మళ్ళీ కాంగ్రెస్ వస్తే జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ వస్తే మొత్తం బస్తీ శుభశాంతంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్। ఓకే, థ్యాంక్ యూ। జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ రూలింగ్లో రావాలని అనుకుంటారు? కాంగ్రెస్లో 40 సార్లు టీజీఆర్ వెంబడి పనిచేసాం సార్। ఓకే, టీజీఆర్ వెంబడి చేసాము. ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం టీజీఆర్ వెంబడి ఉంటుంది. ఇప్పుడు మాట్లాడదు. ఇప్పుడు జిఎస్ఎంసీ ఎలక్షన్లో టికెట్ ఇచ్చాడు గాంధీ భవన్ నుంచి. ఆ పిల్లగానికి గెలిపించుకొని మా బస్తీకి బాగు చేసుకుంటాం। బాబు, మీ పేరేంటి? అచ్చా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ రూలింగ్లోకి వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే మీకు మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేస్తారు? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం। కాంగ్రెస్ పార్టీకి గెలవాలి। ओके, थैंक यू। आपका नाम क्या है? मेरा नाम धर्म सिंह। धर्म सिंह जी,
पहले मैं बीजेपी में करता था काम। ओके तो बीजेपी से अपन को कुछ भी सहारा नहीं मिला। ओके चलो अब कांग्रेस भी सहारा देते हैं तो साथ लोग हाँ सब अच्छा करेंगे, उनके पार्टी को बहुत सपोर्ट कर रहे समझो। ओके 100% कांग्रेस जीतने की बहुत उम्मीद है। ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని మీరు గెలిపిద్దామనుకుంటున్నారు? మాకు యూత్ కావాలి. యంగ్ ఉంటే మంచిగా ఉంటాయి. యంగ్ లీడర్ అంటారు. యంగ్ లీడర్ ఉంటే మంచిగా ఉంటాయి. అందుకే మహబాల్ గారు యంగ్ జనరేషన్లు ఉన్నారు. ఓకే అందుకే ఆయన పిలిస్తే మంచిగా ఉంటాయని చూస్తున్నాం. ఓకే ఎందుకంటే పెద్ద మనుషులు చిన్న పొరలు అని ఏం కూడా సపోర్ట్ చేస్తలేదు. ఓకే సో అందుకని మీరు యువ నాయకులు ఎన్నుకుందాం అనుకుంటున్నారు? అవునన్నా. నా పేరు కృష్ణ యాదవ్ అండి. కృష్ణ యాదవ్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ మీరు గెలిపించదలుచుకున్నారు? ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాము. గతంలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించినాము. 4 సంవత్సరాల నుండి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ బస్సులో జరగలేదు. వేరే డివిజన్లో మాదాపూర్ డివిజన్లో చూడండి, ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు. షేర్లింగంపల్లికి ఎమ్మెల్యే గాంధీ గారే ఉన్నారు. మాదాపూర్ డివిజన్లో ఎంతైతే డెవలప్ అయిందో ఈ కొండాపూర్ డివిజన్లో అంత డెవలప్మెంట్ లేదు. కాబట్టి దీనికి మనం టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పూర్తి ప్రాయశక్తులతో పనిచేస్తాం. आपका नाम क्या है? अब्दुल सत्तार है। अच्छा, जीएचएमसी इलेक्शंस में आप कौन सा पार्टी को मदद करेंगे? हम कांग्रेस को करेंगे। हमारे देश तेलंगाना को करके हम परेशान हो गए। तो अभी कांग्रेस को देंगे। काम आना हुई है, ड्रेनेज के काम दुनिया के परेशान हो रहे हैं। यहाँ पे डेली 4 दिन नहीं आता, भर के जाता। इसकी वजह से हम कांग्रेस को सपोर्ट कर रहे हैं। फुल सपोर्ट है हमारा कांग्रेस। జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని మీరు గెలిపిద్దామనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీనా? నా పేరు సిద్ధు అండి, శ్రీధర్ అంటారు. ఓకే, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు మద్దతు తెలుపుతారు? ఏ పార్టీని గెలిపించాల్సుకున్నారు? ఖచ్చితంగా మేము తెలంగాణకి టీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతిస్తాము. టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం. ఓకే థ్యాంక్ యూ. సాయి కిరణ్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసి గెలిపిద్దామనుకుంటున్నావు? టీఆర్ఎస్ పార్టీ. ఓకే అక్షయ్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావు? టీఆర్ఎస్ పార్టీ గెలుస్తే టీఆర్ఎస్ పార్టీ. మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? ఓకే థ్యాంక్ యూ. మీ పేరు? जीएचएमसी इलेक्शन आ रहे ना, तो आप कौन सा पार्टी को वोट देंगे और कौन सा पार्टी को जिताएंगे? आप कौन सा पार्टी को मदद करेंगे? టీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, తెలిసినా మీకు? మరి ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? బీజేపీ గెలిపిస్తారా? ఓకే థ్యాంక్ యూ. పేరేంటన్నా? నా పేరు విలాసరావు. అచ్చా, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, అవును. దేనికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? నేను బీజేపీ ఓటు వేద్దాం అనుకుంటున్నారా? చిన్న కారణం చెప్పండి. ఎందుకంటే 5 సంవత్సరం నుంచి ఇక్కడ జిహెచ్ఎంసీలో పని చేసినారు. నేను ఎంత అనుకున్నా అంత ఏం పని చేయలేరు. రూలింగ్ పార్టీ వాళ్ళు చేయలేరు. ఓకే, ఎక్కువ చేయలేరు. ఒక మెయిన్ రోడ్ వేసేసినారు, అందరు గల్లీలో మొత్తం మర్చిపోయినారు. ఓన్లీ ఏమంటారు డిస్ప్లే చేసినారు, కానీ పని అయితే ఏం లేదు. థ్యాంక్ యూ. అందుకే మీరు బీజేపీకి వేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? గెలిపిస్తాం. లాస్ట్ టైం టీఆర్ఎస్కి వేసినాము, ఈసారి పార్టీ బీజేపీకి వేస్తాము అనుకుంటున్నాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసి గెలిపిద్దాం అనుకుంటున్నాం? బీజేపీకా? ఓకే థ్యాంక్ యూ. నా పేరు రాహుల్, ఎన్నికలు వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఏ పార్టీకి మీరు గెలిపిద్దాం అనుకుంటున్నారు? బీజేపీ సార్. బీజేపీ మంచి పని అదే చేస్తుంది. సెంట్రల్లో కూడా మనం చూస్తున్నాం మొత్తం ఎట్లా డెవలప్ అవుతుంది ఇండియా. ఓకే, అందుకని మీరు బీజేపీకి వేస్తారు. థ్యాంక్ యూ. मेरा नाम देवदास है. देवदास, अच्छा, जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को मदद करेंगे, कौन सा पार्टी को आप जिताएंगे? पूरा इंडिया को तो मालूम है डेवलपमेंट क्या हो रहा है क्या नहीं. उनके उसके हिसाब से मैं उनको ही वोट डालूंगा. कौन है वो? बोलने की ज़रूरत भी नहीं है क्योंकि पूरा इंडिया को मालूम है. ओके थैंक यू. भैया, जीएचएमसी इलेक्शंस में आप कौन सा पार्टी को वोट डालेंगे? वह हम लोग अभी तो कार को डालते हैं। టీఆర్ఎస్ పార్టీ को. ఓకే థ్యాంక్ యూ. మీ పేరు? రాము, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? అదే మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారో ఆ పార్టీ పేరు చెప్పండి. అదే టీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెస్సా? అవునా, థ్యాంక్ యూ. నా పేరు శ్యాంబాబు. శ్యాంబాబు, ఈ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీయా? అవునా, థ్యాంక్ యూ. మీ పేరేంటి?
అచ్చా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కోటేస్తాం అనుకుంటున్నావు? ఇప్పుడు రెండు పార్టీ టీఆర్ఎస్ ఉన్నాయి. ఆయన మంచి పని ఏమి చేస్తే ఆయనకి గెలిపిస్తాం. లేకుంటే కాంగ్రెస్ వచ్చింది మాకు ఓకే అక్కడ 105 డివిజన్ వస్తే కాంగ్రెస్కి గెలిపిస్తాం. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్ మీ పేరేంటండి? నా పేరు సాబిర్. సాబేద్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ పార్టీ వస్తే నిన్నలోకి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. అవునా? ఓకే థ్యాంక్ यू. मेरा नाम शेख जहांगीर। जहांगीर जी, जीएचएमसी इलेक्शन आ रहे हैं अभी नज़दीक है, तो आप कौन सा पार्टी को वोट डालना चाहते हैं आप? वोट तो देखिए अभी जो रूलिंग पार्टी है TRS टीआरएस की चल रही है, ओके तो हमें लगता है टीआरएस पार्टी कुछ आगे और अच्छा करने वाली है, ओके तो इस वजह से हम टीआरएस पार्टी के साथ रहेंगे। ओके थैंक यू वेरी मच. तो कंपटीशन तो टफ हो गया है, हो कांग्रेस और बीजेपी भी स्ट्रांग है दिख रहा है, तो कंपटीशन टफ रहेगा, फिर भी हमारा सपोर्ट टीआरएस करेगा। ओके थैंक यू वेरी मच.